నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేనలోకి వంగవీటి అంటే అదేంటి, వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, ఆయన జనసేనలోకి వెళ్ళబోతున్నారా అని డౌట్ రావచ్చు. కాదు, వంగవీటి వారసురాలు వంగవీటి ఆశా కిరణ్ జనసేనలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో సంప్రదింపులు జరిగాయి అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. మార్చిలోనే దీనికి ముహూర్తం ఖరారు కాబోతుంది. మరికొద్ది రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్తో కీలకమైనటువంటి భేటీ కూడా జరగబోతుంది అనేది వంగవీటి అభిమానుల్లో కానీ, ఆశా కిరణ్ అనుచరుల్లో కానీ, ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇది కేవలం చర్చ మాత్రమే, ఎక్కడా కూడా ఇది జరుగుతుంది, జరగబోతుంది అని చెప్పడం లేదు మేము. చాలా కీలకమైనటువంటి అంశం. దాదాపుగా 4 నెలల నుంచి వంగవీటి ఆశా కిరణ్ ఆమె కదలికలు కానీ, ఆమె నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, హాజరవుతున్నటువంటి ప్రతి కార్యక్రమం వెనుక ఒక రాజకీయ ఎత్తుగడ ఉంది, ఒక రాజకీయ వ్యూహం ఉంది. ఎందుకనంటే ఇప్పటికే వంగవీటి అభిమానులు కానీ, రంగా గారిని అభిమానించేటువంటి వారు ఉన్నారు చాలామంది. ఆయన చనిపోయి ఎంతో కాలమైంది, కానీ ఆయన్ని ఇప్పటికి కూడా వారి మదిలో స్మరించుకుంటూనే ఉన్నారు. దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఏంటంటే, వంగవీటి రంగా గారి జయంతి కానీ, వర్ధంతి కానీ, ఆ 2 సందర్భాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా రంగా గారి విగ్రహాలను ఆవిష్కరించడం అనేదే దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. నేటి యువత సాధారణంగా వంగవీటి రంగా గారు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా చూసినటువంటి వారు చాలా తక్కువ. అయినా సరే ఆయన ఆలోచనలు కానీ, ఆశయాలను కానీ అందిపుచ్చుకొని, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆయన పాటుపడినటువంటి వ్యక్తి. అటువంటి నాయకుడిని మనం అనుసరించాలి, ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరు ఊహించిన విధంగా ఆశా కిరణ్ ఆమె బయటికి రావటం, రాధా రంగా మిత్రమండలితో కలిసి పనిచేయటం, నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదని చెప్పినప్పటికీ జనసేన ఆమె వైపు చూస్తుంది. ఆమె జనసేన వైపు చూడటం కాదు, జనసేనే ఆమె వైపు చూస్తుంది. జనసేన నాయకులు ఆ పార్టీలోకి ఆహ్వానించడానికి ఆమెకు రెడ్ కార్పెట్ పరిచారు అనేది ఒక చర్చ జరుగుతుంది. దీనికి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. త్వరలోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దాదాపుగా ఆ యొక్క మేయర్ స్థానాన్ని ఆమె ఎలా అయినా సరే అధిరోహించాలి, దానికోసమే జనసేన ప్రయత్నం చేస్తుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో దాదాపుగా 2021 మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం మీద 64 డివిజన్స్ ఉంటే 49 వైఎస్ఆర్సీపీ, 14 తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వాస్తవంగా అప్పుడు కేసినేని శ్వేత మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. కానీ స్థానాలు ఎక్కువగా గెలవకపోవటం వల్ల అవకాశం రాలేదు. ఇటువంటి సందర్భంలో రాయన భాగ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ నుంచి మేయర్ అయ్యారు. మళ్ళీ మహిళనే విజయవాడ మేయర్గా ఉండాలి అని కూటమి పార్టీలు ఆలోచన చేస్తున్నట్లు, దానికి సంబంధించి ఇప్పటికే వంగవీటి రంగా అభిమానుల్లో కానీ, అనుచరుల్లో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ అందరిలో కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది, వ్యతిరేకత వచ్చేస్తుంది. దీనికి సంబంధించి వంగవీటి రాధా ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, ఎన్నికలకు ముందు ఆయన్ని పూర్తిగా వాడుకుని, దానికి సంబంధించి స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని డయాస్ మీదకి పిలిచి, నాకు చాలా ఇష్టమైనటువంటి నాయకుడు రాధాబాబు అని భుజం మీద చెయ్యి వేసి ఆయనకు ఒక భరోసా ఇచ్చారు. అంటే ఆ వేదిక ద్వారా భరోసా ఇచ్చారు అంటే దానికి సంబంధించి ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అనేది. ఇదేదో కావాలని చెప్తుంది కాదు. కావాలంటే
ఆ సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేయడానికి ఆ వీడియో కూడా చూడండి. వంగవీటి రాధాకృష్ణ గారు, నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్గా ప్రజలకు ఏదో చెయ్యాలని తపనుండే నాయకుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏమీ కోరడు. మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తికి మీ అందరిని చూశాను. ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, దూసుకెళ్తున్నాడు. ఒకటే ఆలోచిస్తున్నాడు, తండ్రి ఆశయాలను నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను. చూశారు కదా, అది పరిస్థితి. అంటే అప్పటి నుంచి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాధాబాబును పక్కన పెట్టింది. ఇది వంగవీటి అభిమానులకు కానీ, అనుచరులకు కానీ, ఆ కుటుంబ సభ్యులకు కానీ తీరని ఆవేదన, ఆందోళన, ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోయేటట్లు చేసింది తెలుగుదేశం పార్టీ అనేది ఒక చర్చ ఇప్పటికీ కూడా జరుగుతుంది. సాధారణంగా ఆ యొక్క డయాస్ మీద, అంటే ఎన్నికల ప్రచార సభలో ఆ విధంగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన గురించి కానీ, ఆయన పొలిటికల్ ఫ్యూచర్ గురించి కానీ ఒక ఆలోచన చేసినటువంటి సందర్భాలు లేవు. మరి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఆయన అనుకుంటే ఏదో ఒక అసెంబ్లీ స్థానం అడగొచ్చు, ఇచ్చేటువంటి పరిస్థితే. కానీ ఎక్కడా కూడా ఆయన నాకు పదవులు కావాలి, నాకు పదవి ఇస్తేనే నేను పనిచేస్తానని ఏ రోజు కూడా చెప్పలా. దానికి సంబంధించి కొంతమంది ఆయన మీద వ్యతిరేకత కూడా చూపించారు. ఎందుకంటే తండ్రి వారసుడిగా ఆయన రాజకీయాలను అందిపుచ్చుకొని ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాల్సినటువంటి తన కుమారుడు ఈ విధంగా సైలెంట్గా అవ్వటం అనేది కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. సో ఇటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఆశా కిరణ్ రావటం, ఏ పార్టీకి కూడా సంబంధం లేనప్పటికీ రకరకాలుగా అనుకున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా ప్రయత్నాలు చేసింది, మా పార్టీలోకి రండి అని. ఎందుకనంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి చాలా ముఖ్యం. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పతన స్థాయికి చేరుకుంటూ ఇంకా ముందుకు వెళ్తుంది. ఇలాంటి క్రమంలో ఆ పార్టీలోకి వెళ్ళి ఉపయోగం లేదు. ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా, ఎందుకంటే తన సోదరుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి, సోదరి అంటే ఆశా కిరణ్ కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా వారి మధ్య ఎలాంటి వివాదాలు కానీ విభేదాలు కానీ లేనప్పటికీ కొద్ది కష్టంగా ఉంటుంది అనేది భావించినటువంటి కూటమి పెద్దలు. ఎందుకంటే కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, 3 పార్టీల కలయిక, మిత్రపక్షాలు. సో ఇటువంటి సందర్భంలో జనసేనలోకి ఆమె రావటం ద్వారా విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి విజయం సాధించి మేయర్గా అవకాశం ఇస్తే విజయవాడలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కూటమికి ప్లస్ అవుతుంది అనేది ఒక ఆలోచన రాజకీయంగా. మొత్తానికైతే ఆమె సౌమ్యురాలు, ఎక్కడా కూడా ఎవరితో కూడా విభేదాలు కానీ వివాదాలు కానీ లేనటువంటి వ్యక్తి ఆశా కిరణ్. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా జనసేనలోకి ఆశా కిరణ్ వస్తే తన రాజకీయ భవితవ్యం బాగుంటుంది, పొలిటికల్ ఫ్యూచర్ అనేది చక్కగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వంగవీటి రంగా గారి అనుచరులు కానీ, అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఆయన అభిమానించేటువంటి ఆరాధించేటువంటి వారంతా ఒక్కసారిగా హ్యాపీ మూడ్లో ఉంటారు అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే ఇదే జరిగితే ఖచ్చితంగా జరుగుతుంది అనేది వినిపిస్తుంది. ఇలా జరిగితే కనుక ఒక్కసారిగా వంగవీటి అభిమానుల్లో కానీ, రాధాబాబును అభిమానించేటువంటి వారు కానీ, రంగా గారి అనుచరులు కానీ అందరూ కూడా ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఇప్పటికే రాధాబాబుకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం
రాజ్యసభ సీట్ అయినా ఇవ్వండి అని ఒక చర్చ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే త్వరలోనే ఒక 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. దానికి సంబంధించి బహుశా జూన్లో దాన్ని పూర్తి చేయాల్సినటువంటి ప్రక్రియ. ఇటువంటి క్రమంలో ఇది ఒక ప్రకటన చేస్తే గనక ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్గా ఒక ఆలోచన చేస్తున్నారట. చూడాలి. వంగవీటి ఆశా కిరణ్ జనసేనలోకి వస్తే ఆ పార్టీకి అలాగే కాపు సామాజిక వర్గానికి కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కాబోతున్నారు. ఎందుకంటే జనసేనలో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కష్టపడేటువంటి వారిని పక్కన పెడుతున్నారు, సరైనటువంటి ప్రాధాన్యత లేదు అనేది ఒక అసంతృప్తి వినిపిస్తుంది. సో ఇటువంటి సందర్భంలో ఆశా కిరణ్ను తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఇక్కడ అన్నీ కూడా సెట్ అవుతాయి అనేది ఒక ఆలోచన. చూడాలి. ఇదే జరిగితే కనుక ఒక కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉంటుంది. మీరు కూడా కామెంట్ చేయొచ్చు. వంగవీటి ఆశా కిరణ్ జనసేనలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఆమె వస్తారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.